దూకే ధైర్యమ జాగ్రత్త ఆల్ హేల్. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే మ్యూజిక్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా అనిరుద్ధ్కైతే గుడి కట్టేసేలా ఉన్నారు. ఇంకా మూవీ లవర్స్ అంతా దేవర థియేటర్లకు క్యూ కొడుతున్నారు. మొదటి రోజు ఎక్కడో కాస్త డివైడ్ టాక్ అనిపించింది, కానీ రెండో రోజుకు లెక్క మారింది. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా దేవర దెబ్బకు ఫిదా అయిపోయారు. ఎందుకో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి నెగిటివ్ చేసినట్లు కనిపించింది, కానీ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ థియేటర్కి వస్తున్నందున అసలు టాక్ బయటకు వస్తుంది. ఈ టాక్ చూశాక ఫ్యాన్స్ దేవర ముంగిట నువ్వెంత ఆల్ హేల్ అంటూ కాల్ రగరిస్తున్నారు. ఇప్పుడు ఫ్యాన్స్కి ఇంకో శుభవార్త చెప్పేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తోంది. అదే సక్సెస్ మీట్ గురించి. అయితే సక్సెస్ మీట్ ఎక్కడ ఎప్పుడు అనేదే టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది. దేవర కత్తి పదునుకు బాక్సాఫీస్ గడగడ వణికిపోతోంది. తొలి రోజు దేవర దెబ్బకు కాసుల వర్షం కురిసింది. బాక్సాఫీస్ అనే సందరం దేవర కలెక్షన్స్ కోతకు ఎరుపెక్కింది. వరల్డ్ వైడ్గా దేవర ఏకంగా 172 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని అధికారిక పోస్టర్ ద్వారా మేకర్స్ ప్రకటించారు. ఇంకేముంది, ఫస్ట్ డే కలెక్షన్స్ చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడు వాళ్ళకి అంతకు మించి కిక్కిచ్చే వార్త ఒకటి అందుతోంది. దేవర మూవీ సక్సెస్ మీట్ కోసం సమాలోచనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో తారక్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. అందుకే వాళ్ళ ఆకలిని సక్సెస్ మీట్తో తీర్చాలి అని మేకర్స్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అందుకోసం ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేశారంటున్నారు. అయితే సక్సెస్ మీట్ విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ మిగిల్చిన గాయాలు ఇంకా అలాగే ఉన్నాయి. తారక్ కూడా ఈవెంట్ రద్దు కావడంపై నిరాశ వ్యక్తం చేశాడు. తన అభిమానులు పడిన ఇబ్బందులకు చలించిపోయాడు. తారక్ తన అభిమానులే తన కుటుంబం అంటూ ఉంటాడు. అందుకే ఈసారి ఫ్యాన్స్కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సక్సెస్ మీట్ కోసం పకడ్బందీగా ప్లానింగ్ అయితే నడుస్తోందని ఇన్సైడ్ టాక్ ఉంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఓపెన్ గ్రౌండ్లోనే ఈవెంట్ ఉంటుంది అంటున్నారు. అయితే ప్లేస్ విషయంలోనే కాస్త తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సక్సెస్ మీట్కి ఫస్ట్ ఆప్షన్ మాత్రం హైదరాబాద్ అంటున్నారు. భాగ్యనగరంలో ఓపెన్ గ్రౌండ్లో పెట్టాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ అని తెలుస్తోంది. అనుమతుల విషయంలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ హైదరాబాద్ కాదు అనుకుంటే ఏపీకి షిఫ్ట్ అయితే బెటర్ అనుకుంటున్నారట. ప్లేస్ ఫిక్స్ కాకపోయినా సక్సెస్ మీట్ మాత్రం ఫిక్స్ అయిపోయింది అంటున్నారు. వస్తున్న వార్తలు కనుక నిజమైతే తారక్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సక్సెస్ మీట్ మైదానం కాస్త అభిమాన సంద్రంలా మారిపోతుందేమో. క్లోజ్డ్ డోర్ ఈవెంట్కే 30,000 మంది వచ్చారు. అదే ఓపెన్ గ్రౌండ్లో సక్సెస్ మీట్ అంటే 1,00,000 మందికి తగ్గకుండా వస్తారు అనేది అంచనా. అయితే ఇది ఇంకా అధికారికం కాదులేండి. అఫీషియల్ న్యూస్ వచ్చే వరకు ఫ్యాన్స్ కాస్త ఓపిక పట్టాలి. మరి దేవర సక్సెస్ మీట్ పెట్టాలి అంటారా? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.